గుడ్ ఆఫ్టర్నూన్ పిల్లలు. తిరగండి. నేనే మిమ్మల్ని ఆగమని చెప్పలే. మీరు ఇప్పుడు ఎక్కడ తిరుగుతున్నారు? కొన్ని అక్షరాల చుట్టూ తిరుగుతున్నారు కదా. ఓకే, మధ్యలో కొన్ని అక్షరాలు ఉన్నాయి. నేను స్టాప్ అన్నప్పుడు మీరు ఆగి మీ దగ్గర ఏం అక్షరం ఉందో ఆ అక్షరం చెప్పి ఆ అక్షరంతో వచ్చే పదం చెప్పాలి మీరు. ఓకే రన్ స్టాప్. మాధవి, నీ దగ్గర ఏం అక్షరం ఉందో చూపించు. దాత ఏమొస్తుంది? గుడ్, పెట్టే. రాజా, నీ దగ్గర ఏం అక్షరం ఉందో చూపించు. గుడ్, పెట్టేసేయి. నీ దగ్గర ఏముందిమా? గుడ్. నెక్స్ట్ నీ దగ్గర ఏముందిమా? ఢాత ఏమొస్తుంది? వెరీ గుడ్. నెక్స్ట్ నీ దగ్గర ఏముందిమా? ఖా చెప్పు. ఖాత ఏమొస్తుంది? ఏమొస్తుందా ఖాత? ఖరం. నెక్స్ట్ నీ దగ్గర ఏముందిమా? ఝాత ఏమొస్తుంది? పిల్లలు చెప్పండి. జషం. పెట్టే. నెక్స్ట్ నువ్వు తీసుకో. థాత ఏమొస్తుంది? రథం. నెక్స్ట్ తీసుకోమ్మా, నీకు తీసుకో. భాత ఏమొస్తుంది? బండి కాదు, భజన. నెక్స్ట్ తీసుకోరా. ఏంటది చూపించి. ఏంటది? ఠాత ఏమొస్తుంది మా చెప్పండి. కంఠం, కమఠం. నువ్వు తీసుకో చేసి. ఫాత ఏమొస్తుంది? ఫలక కాదు, ఫలం. ఫలకం వస్తుంది. ఫలక కాదు, పలక. అది ఒట్టి ఇది ఇవి పొక్కిళ్ళు వచ్చే అక్షరాలు మనం ఏమంటామంటే మహాప్రాణులు అంటాం. ఏమంటాం? పొక్కిళ్ళు లేకుండా పాలక, గ, చ, జ, ట, డ, త, ద, న ఇవి ఉన్నాయి కదా, వాటిని మనం ఏమంటామంటే అల్ప ప్రాణులు అంటాం. ఏమంటాము? పొక్కిళ్ళు వచ్చే 10 అక్షరాలు ఉన్నాయి. పొక్కిళ్ళు వచ్చేటటువంటి 10 అక్షరాలు, వాటిని మనము మహాప్రాణులు అంటాం. ఏమంటాం? నువ్వు చెప్పు. విఘ్నేశ్వర్ నువ్వు చెప్పు. ఘాత ఏమొస్తుంది? పాప చెప్పండి. ఘటం, ఘనం. నీ తీసుకో చెప్పు. ఛతో ఛత్రం. ఛత్రం. గుడ్.